నమ శివాయ. సర్వం శివం. మనం ఇదివరకు 12 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకున్నాం కదా. మరి ఈ రోజు శివుని ఒక రూపం గురించి తెలుసుకుందాం. అంటే శివుని అర్ధనారీశ్వర అని అంటారు కదా. మరి ఎందుకంటారు? దాని వెనకాల ఉన్న కథనితో ఈరోజు తెలుసుకుందాం. పూర్వం దేవతలు మునులు అందరూ శివపార్వతులు ఇద్దరిని పూజించేవారు. కానీ శివుడి పరమ భక్తుడైన భృంగి మహర్షి మాత్రం కేవలం శివుడిని మాత్రమే పూజించేవాడు. ఆయన దృష్టిలో శివుడి మాత్రమే పరమాత్మ అని, పార్వతీదేవి ప్రకృతి మాత్రమే అని భావించేవాడు. ఒకరోజు కైలాసంలో శివపార్వతులు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు భృంగి వచ్చి కేవలం శివుడికి మాత్రమే ప్రదక్షిణ చేయాలని ప్రయత్నించాడు. అది గమనించిన పార్వతీదేవి శివుడిని ఆనుకొని కూర్చుంది. భృంగి అప్పుడు ఒక తేనెటీగ రూపం ధరించి ఇద్దరి మధ్యలో ఉన్న చిన్న సందు గుండా వెళ్లి శివుడికి ప్రదక్షిణ చేయాలని ప్రయత్నించాడు. దీంతో కోపంతో పార్వతీదేవి శక్తి లేనిదే ఏ ప్రాణి జీవించలేదు అని భృంగి శరీరంలోని శక్తిని, అంటే పార్వతీదేవి అంశగా దేన్ని చెప్తారంటే మన శరీరంలో ఉన్న మాంసం రక్తం తల్లి అంశగా భావిస్తారు, వాటిని హరించవేసింది. అప్పుడు శివుడి అంశ ఏంటి అంటే పైనున్న మన ఎముకల గూడు, దానితో భృంగి నిలబడలేకపోయాడు. అయినా శివుడి భక్తి మాత్రం ఏమాత్రం తగ్గలేదు భృంగిలో. భృంగి భక్తికి మెచ్చి శివుడు తనకి 3వ కాలుని ప్రసాదించి నిలబడేలా చేశాడు. కానీ పార్వతీదేవి తన ప్రాముఖ్యతను నిరూపించాలని అనిపించింది. అప్పుడు పురుషుడు అంటే శివుడు మరియు ప్రకృతి అంటే పార్వతీదేవి రెండు కాదని లోకానికి చాటి చెప్పాలి అని చెప్పి శివుడిని వేడుకుంది. అప్పుడు శివుడు పార్వతీదేవి కోరికను మన్నించి తన శరీరంలోని సగభాగాన్ని అంటే ఎడమవైపు భాగాన్ని ఆమెకిచ్చాడు. ఆ రకంగా శివపార్వతులు ఇద్దరు కలిసి ఒకే రూపంగా ఇప్పుడు మనం చూస్తున్న అర్ధనారీశ్వర రూపం. అంటే ప్రకృతి పురుషులు ఒకటేనని, సృష్టిలో స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే, ఒకరు లేకుండా మరొకరు సంపూర్ణులు కారని, స్త్రీ పురుషులు ఇద్దరు కలిస్తేనే శక్తి అనేది పనిచేస్తుంది, లేదంటే ఎట్లాంటి శక్తి పనిచేయదని, ప్రకృతిలో మరియు ప్రతి మనిషిలోనూ కఠినత్వం అంటే పురుష లక్షణం, కరుణ అంటే స్త్రీ లక్షణం రెండు కలిసి ఉండాలని తెలిపేది అర్ధనారీశ్వర తత్వం. ఓం నమ శివాయ. సర్వం శివం. శివుణ్ణి నమ్ముకున్న వారికి ఏ కష్టం దరిదాపుల్లో కూడా రాదు. శివుని నమ్ముకున్న వారికి ఎప్పుడే మంచి జరుగుగాక. ఓం నమ శివాయ.